బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి పోలీసులు చుక్కలు చూపించారు. గంట పాటు పాడి కౌశిక్ రెడ్డిని విచారించారు పోలీసులు. దాదాపు 32 ప్రశ్నలు వేసినట్టుగా తెలుస్తోంది. ప్రశ్నలు సమాధానాలు రాబట్టి స్టేట్మెంట్ రికార్డ్ చేసినట్టుగా తెలుస్తుంది. బంజారా హిల్స్ సిఐ విధులకు ఆటంకం కలిగించారంటూ పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. ఈ కేసులో మాసబ్ ట్యాంక్ సిఐని విచారణ అధికారిగా నియమించారు పోలీసు ఉన్నతాధికారులు. ఈ నేపథ్యంలో మాసబ్ ట్యాంక్ పిఎస్కి వెళ్లారు పాడి కౌశిక్ రెడ్డి. బంజారా హిల్స్ ఠాణాలో తనపై ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జరుగుతుందంటూ వెళ్లిన పాడి కౌశిక్ రెడ్డి అక్కడి సిఐపై దురుసుగా ప్రవర్తించి విధులకు ఆటంకం కలిగించారంటూ ఆయనపై కేసు నమోదైన నేపథ్యంలో ప్రస్తుతం ఆ అంశానికి సంబంధించి ఇలా విచారణ జరిగింది. ఈ విచారణకు పాడి కౌశిక్ రెడ్డి హాజరయ్యారు. అయితే పోలీసులు 32 ప్రశ్నలు వేసి ఉక్కిరిబిక్కిరి చేసినట్టుగా తెలుస్తుంది. పాడి కౌశిక్ రెడ్డి వాటికి చెప్పిన సమాధానాల ఆధారంగా పోలీసులు స్టేట్మెంట్ అయితే రికార్డ్ చేసినట్టుగా తెలుస్తుంది. మరోవైపు ఇప్పటికే పాడి కౌశిక్ రెడ్డిని మొన్న కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. తనను అక్రమంగా కేసులు బనాయించి పండుగ పూట అరెస్ట్ చేశారంటూ పాడి కౌశిక్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద విధులకు ఆటంకం కలిగించిన మరో కేసు బంజారా హిల్స్ సిఐకి సంబంధించిన కేసులో ఇవాళ మాసబ్ ట్యాంక్ పోలీసులు పాడి కౌశిక్ రెడ్డిని విచారించారు. వాస్తవానికి నిన్న విచారించింది. నిన్న కరీంనగర్ కోర్టుకు వెళ్లాల్సిన పని ఉన్నందున అది ఇవాళకి వాయిదా పడింది. సో 17వ తారీఖున విచారిస్తామంటూ పోలీసులు చెప్పిన నేపథ్యంలో పాడి కౌశిక్ రెడ్డి మాసబ్ ట్యాంక్ పిఎస్లో అటెండ్ అయ్యారు. ఆ కేసుకు సంబంధించిన విచారణ ఎదుర్కొన్నారు. పోలీసులు అడిగిన ప్రశ్నలకి కౌశిక్ ఇచ్చిన సమాధానాలను ఆధారంగా స్టేట్మెంట్ రికార్డ్ చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద పోలీసులు పాడి కౌశిక్ రెడ్డిని ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పోలీసుల సమాధానాలు పాడి కౌశిక్ ఇచ్చిన సమాధానాలతో పోలీసులు ఎలాంటి తదుపరి స్టెప్ తీసుకోబోతున్నారని మాత్రం ఇంట్రెస్టింగ్గా మారుతుంది. మా కొలీగ్ శ్రీశైలం ఉన్నారు. శ్రీశైలం, పాడి కౌశిక్ రెడ్డిపై పోలీసులకు విధులకు ఆటంకం కలిగించారంటూ బంజారా హిల్స్ సిఐ సంబంధించిన కేసులో మాసబ్ ట్యాంక్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. సో ఎలాంటి ఇంట్రాగేషన్ సాగింది, ముఖ్యంగా పాడి కౌశిక్ రెడ్డికి పోలీసులు చుక్కలు చూపించినట్టుగా తెలుస్తుంది. పోలీసుల ప్రశ్నలకు పాడి ఎలాంటి సమాధానాలు ఇచ్చారు, పోలీసులు ఆ స్టేట్మెంట్ని రికార్డ్ చేసుకున్నారా, ఏం జరిగింది? ఎగ్జాక్ట్లీ రామదాస్, వివాదాలకు కేరఫ్ అడ్రస్ గా ఈ మధ్య కాలంలో బీఆర్ఎస్ నేత హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కనబడతా ఉన్నాడు. వరుసగా ఈ మధ్య ఆయన నమోదవుతున్నాయి. గతంలో ఏదైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సో గతంలో పోలీసుల మీద దురుసుగా ప్రవర్తించినటువంటి నేపథ్యంలో మాసబ్ ట్యాంక్ పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరయ్యారు రామదాస్. సో హుజురాబాద్ ఎమ్మెల్యే తన అడ్వకేట్ తో కలిసి స్టేషన్ లోపలికి వెళ్లారు. ముందుగా అడ్వకేట్ ను పోలీసులు అనుమతించలేదు. ఉన్నతాధికారుల అనుమతితో పోలీసులు లోపలికి అనుమతించారు. ఇక కౌశిక్ రెడ్డిని మాసబ్ ట్యాంక్ పోలీసులు గంట పాటు విచారణ చేశారు. పోలీసులకు 32 ప్రశ్నలు అడిగి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. పోలీసులు అయితే విచారణ ముగిసిన అనంతరం ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. నాపై కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన 6 హామీలపై ప్రశ్నిస్తే నాపై కేసులు పెడుతున్నారంటూ ఆయన మీడియా ముందు చెప్పారు. అయినా నేను ఎక్కడ భయపడను. 420 హామీలు 6 గ్యారెంటీలపై ప్రశ్నిస్తూనే ఉంటాను. డిసెంబర్ 4న నేను బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేయడానికి వెళ్ళాను. బంజారా హిల్స్ ఏసీపీ అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళాను. నా ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు ఫిర్యాదు చేయడానికి పోతే నాపై కేసులు పెట్టారు. నేను ఇచ్చిన ఫిర్యాదుపై ఇప్పటి వరకు ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదంటూ పాడి కౌశిక్ పోలీసులు ప్రశ్నించారు. ఇక పండుగ రోజు కూడా దొంగలాగా అరెస్ట్ చేసి తీసుకుపోయారు. ఈ రోజు మాసబ్ ట్యాంక్ పోలీసులు 32 ప్రశ్నలు సంధించారు. అడిగిన ప్రశ్న అడుగుతూనే ఉన్నారు. నేను అన్నిటికీ సమాధానం చెప్పాను. విచారణకు పూర్తి స్థాయిలో సహకరిస్తా. నేను చేసిన తప్పేమీ లేదంటూ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చెప్పారు రామదాస్. గత ఏడాది డిసెంబర్ 4న ఫోన్ ట్యాపింగ్ జరిగినందున బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసేందుకు కౌశిక్ రెడ్డి వెళ్లారు. సిఐ వాహనానికి తన వాహనం అడ్డు పెట్టి అనుచరులతో అప్పుడు ఆయన చేసిన హల్చల్ అందరికి తెలిసిందే. దీంతో ఆటంకం కలిగించిన నేపథ్యంలోనే ఎమ్మెల్యేపై మాసబ్ ట్యాంక్ పోలీస్ స్టేషన్ వద్దకు బీఆర్ఎస్ నాయకులు భారీగా చేరుకుని ఆందోళన నిర్వహించారు. పాడి కౌశిక్ రెడ్డిపై అక్రమంగా కేసులు పెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సో రేవంత్ సర్కార్ కక్ష సాధింపులకు పాల్గొన్నట్టు బీఆర్ఎస్ నేత రైట్. ఎస్, థ్యాంక్ యూ శ్రీశైలం, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో పాడి కౌశిక్ రెడ్డిపై ప్రస్తుతం పోలీసులు మాసబ్ ట్యాంక్ పోలీసులు అయితే విచారణ కొనసాగించారు. 32 ప్రశ్నలు వేశారు. ఉక్కిరిబిక్కిరి చేసినట్టుగా తెలుస్తుంది. పాడి కౌశిక్ రెడ్డి బంజారా హిల్స్ సిఐ విధులకు ఆటంకం కలిగించిన నేపథ్యంలో ఆ కేసును మాసబ్ ట్యాంక్ పోలీసులకు అప్పగించారు. మాసబ్ ట్యాంక్ పోలీసులు ప్రస్తుతం పాడి కౌశిక్ని పిలిపించి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. తదుపరి పోలీసులు ఈ కేసులో ఎలాంటి
స్టెప్ తీసుకుంటారనేది మాత్రం ఆసక్తికరంగా మారుతుంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.